కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. ఫేక్ పార్టీలు, ఫేక్ మనుషులు చేసే విషయ ప్రచారం నమ్మకండి. మంత్రి కించరపు అచ్చెన్నాయుడు. విశాఖ పిఠాపురం కాలనీలో నిర్మించిన సిపిఎం విశాఖ జిల్లా కార్యాలయంను ప్రారంభించిన ఎంఏ బేబీ. సూపర్ 6 సూపర్ హిట్ సభ విజయవంతమైందని భీమిలి శాసనసభ్యులు గంట శ్రీనివాసరావు చెప్పారు. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి బాధ్యత లేదు. తన్నిటి కిషోర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఫేక్ పార్టీలు, ఫేక్ మనుషులు చేసే విషయ ప్రచారం నమ్మకండి. ఖరీఫ్ సీజన్ కు 6.22 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం కాక ప్రభుత్వం ముందు జాగ్రత్తగా 7.19 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ చేసింది. ఇప్పటి వరకు 6.41 లక్షల మెట్రిక్ టన్నులు రైతులకు సరఫరా చేశాం. ఇంకా 78,000 మెట్రిక్ టన్నులు యూరియా స్టాక్ ఉంది. సెప్టెంబర్ 22 నాటికి మరో 55,115 మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి వస్తున్నాయి. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. యూరియా ప్రతి సంవత్సరం 3 పర్యాయాలు వేస్తారు. మొదట విడత, రెండో విడత, మూడో విడత. ఎప్పుడైతే ఫేక్ మీడియాలో, ఫేక్ టీవీల్లో యూరియా దొరకదని ఎప్పుడైతే క్రియేట్ చేశారో రైతులు ఆందోళన చెంది 3 పర్యాయాలకు కావలసినటువంటి యూరియా ఒకేసారి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయడం వల్ల కొన్ని దగ్గరలో ఈ సమస్యలు వచ్చాయి. దీన్ని అధిగమించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టీంలేసి గ్రామాలకి, సచివాలయాలకు పంపించి ఈ రోజు మేము ఎక్కడ సమస్య రాకుండా యూరియా ఇస్తుంటే దీన్ని విమర్శిస్తున్నారు. నిస్సిగ్గుగా పచ్చకామర్ల వాళ్ళకి పచ్చగా కనిపిస్తారు. నీ పుట్టుకే అవినీతి, నీ పార్టీ అవినీతి. అధికారం లేనప్పుడు లక్షల కోట్లు, అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసి ఈ రోజు నీ అవినీతి అంతా బయటపడుతుంటే నిస్సిగ్గుగా యూరియా మీద 250 కోట్లు అవినీతి జరిగిందని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే నీకు ఆ పిచ్చుందని అందరికి ఉందనుకుంటావా? రైతుకి ఇచ్చిన దాని మీద ఎవరైనా సరే తప్పు చేస్తారా, అవినీతి చేస్తారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు అవినీతి జరుగుతుంది? నువ్వు ఉండేటప్పుడు యూరియా 50% మార్కెట్ ద్వారా ఇచ్చేవాళ్ళు, 50% ప్రైవేట్ యాజమాన్యం ద్వారా ఇచ్చేవాళ్ళు. మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ద్వారా ఇవ్వాలి అని చెప్పి 70% మార్కెట్ ద్వారా అమ్ముతున్నాం, 30% ప్రైవేట్ డీలర్లకు ఇస్తుంటే అవినీతి జరిగింది. 300 బస్తా 500 ఇస్తున్నా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాం. ఎక్కడ కూడా రైతు సేవా కేంద్రంలో ఒక్క పైసా అదనంగా లేకుండా ఇస్తుంటే నిస్సిగ్గుగా నువ్వు యూరియాలో అవినీతి జరిగిపోయిందని మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. విశాఖలో మధ్యలపాలెం పిఠాపురం కాలనీలో నూతనంగా నిర్మించిన సిపిఎం విశాఖ జిల్లా కార్యాలయం ఐచూరి భవన్ ను జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఏ బేబీ మాట్లాడుతూ దేశంలో నేడు ఆర్ఎస్ఎస్ నయా ఫాసిస్ట్ స్వభావంతో పోరాటాలను అణచాలని చూస్తుందన్నారు. అలాంటి ఆలోచనలను గుండాలు గుంపులను పోగు చేసుకుని కర్కశంగా, నేరపూరితంగా వ్యవహరించాలని సూచిస్తుందని, దీనికి విరుగుడుగా వామపక్ష శక్తులన్నింటినీ కలుపుకొని వామపక్ష భావజులాన్ని నిలబెట్టడమే ఏచూరికి నిజమైన నివాళి అని ఉద్ఘాటించారు. ఏచూరితో 45 ఏళ్ల అనుభవాలను చెబుతూ ఏచూరి చనిపోయి ఏడాది అవుతుంటే వినడానికి కష్టంగా, బాధగా ఉందన్నారు. 1979 పాట్నాలో జరిగిన ఎస్ఎఫ్ఐ మహాసభలు జరిగినప్పుడు ఆల్ ఇండియా బాధ్యతల్లోకి ఇద్దరం వచ్చామని గుర్తు చేసుకున్నారు. 40 సంవత్సరాలు కలిసి పనిచేశాం. స్వతంత్ర కుమార్ గారు మధ్య
కావాల్సిన అబద్ధంలో పెట్టు. I am extremely happy to be here in Visakhapatnam, the industrial capital of Andhra Pradesh, where today, this morning, లిటిల్ బిగ్ వాల్యూమ్. I have serious throat problem. సారీ Voice rest is advised. సారీ. So it is inspiring that here is a party office, district party office being inaugurated today as a memorial to Comrade Sitaram Yechuri Garu, who was the General Secretary of CPIM and a towering leader of the democratic secular working class movement in our country. I congratulate the toiling masses, workers, peasants, agricultural laborers, women, youth, students, Visakhapatnam steel plant employees. All of them have contributed for constructing this party district committee office, which is named after Comrade Sitaram Yechuri. Our country is witnessing growing tendencies of neo-fascist assault on democratic institutions in parliament. On the Independence Day, Prime Minister praised the Rashtriya Swayamsevak Sangh, which in fact is dividing the people and organizing communal rights in our country. Prime Minister praising an organization which is working on communal hatred is absolutely stunning, shocking. And today I happen to read in a newspaper Narendra Modi praising RSS chief. RSS is an organization which had to be banned after the assassination of Mahatma Gandhi. This we don't forget. And RSS did not participate in the freedom struggle. Rather, they discouraged the youths from participating in freedom struggle. Prime Minister praising such an organization shows that Prime Minister does not have any respect for Indian Constitution, democracy and secularism.
Sitaram fought for the broad unity of working class peasants, democratic and secular sections of our society. So that struggle, as a leader of CPIM, he waged. We need to take forward. And this district committee office named after Comrade Sitaram would be reminding people of Andhra Pradesh and India to carry forward the struggle which he led. Thank you. Vice President election is over. Okay. And we are yet to get more information as to whether the RSS BJP practice of playing mischief during elections, whether they practice that during the vice president election also. We have to get more information on that. So far as the left is concerned, we supported the opposition candidate, Justice Sudarshan Reddy Garu. He always upheld the constitutional values. So we are happy that the opposition could identify a common candidate and the opposition unity, even outside the India bloc arrangement, could be achieved. That is a gain for the opposition. Other details we have to ascertain, and only then we would be able to react to that. అనే పేరుతోటి తెలుగుదేశం పార్టీ నిన్న పెద్ద వాళ్ళ కూటమి మూడు పార్టీలు పెద్ద సభ పెట్టారు అనంతపురంలో. ఇది మొత్తం రాష్ట్ర ప్రజానీకాల చెవుల్లో పూలు పెట్టడం, సగం చేసి ఆ సగం కూడా అరకొరగా చేసి మొదటి ఫైల్ మీద సంతకమైన డిఎస్సి నియామకాలే ఇప్పుడు 15 నెలల తర్వాత ఇప్పుడు కూడా పూర్తి కాలేదు. స్పెషల్ డిఎస్సి ట్రైబల్ ఏరియా. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభ విజయవంతమైందని భీమిలి శాసనసభ్యులు గంట శ్రీనివాసరావు చెప్పారు. తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో గంట మాట్లాడుతూ చెప్పిన మాట చేసి చూపిస్తే ఎలా ఉంటుందో అనంతపురం సభ ఉదాహరణ అన్నారు. జగన్ తీరు దారుణంగా ఉందన్నారు. జగన్ మాటలు బాధకరంగా ఉన్నాయని, జగన్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడని, ముఖ్యమంత్రి, హోంమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రిపై దారుణాలు మాటలు మాట్లాడారని పేర్కొన్నారు. 11 సీట్లకు పరిమితమయ్యాయి, ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. జగన్ కి ప్రతిపక్షం హోదా ప్రజలు ఇవ్వలేదని, 18 సీట్లు వస్తే ప్రతిపక్షం వచ్చేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ 11 సీట్లు కూడా రావు అన్నారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ హయాంలో జిల్లాలో మెడికల్ కాలేజ్ అన్నారని, నర్సీపట్నం మెడికల్ కాలేజ్ కేవలం 8% పూర్తి చేశాడు. జగన్ కేవలం పార్టీ కార్యాలయాలు తప్ప ఇంకేమీ కట్టలేదన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కానీ ఇతర నాయకులందరూ కూడా చేసిన ప్రసంగానికి కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడం కూడా జరిగింది. ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం ఒక సంవత్సరం కాలంలోనే ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసిన తర్వాత ప్రజల యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది, ఒక చెప్పిన మాట చేసి చూపిస్తే అని చెప్పేదానికి మొన్న జరిగిన అనంతపూర్ సభ ఒక సజీవ తర్కాణం. దాదాపు 90% హామీలు ఎన్నికల ముందు మనం ఏవైతే చెప్పామో అవన్నీ కూడా సమర్థవంతంగా అమలు చేయడంతో ప్రజల్లో అంత పెద్ద ఎత్తున స్పందన వచ్చిన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే దురదృష్టం కొద్దీ మన జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ యూజువల్ ఆయన ఏదో పచ్చకామర్లా రోకి లోకమంతా పచ్చగా కనిపించినట్టుగా ఆయనకి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనపట్లేదు, ఈ రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమం కనపట్లేదు. ఆయన కేవలం ఆయన యొక్క ఫ్రస్ట్రేషన్ పీక్కి వెళ్ళిపోయి, ఒక పరాకాష్ఠకి వెళ్ళిపోయి ఆయన ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి, ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి, మరి ఒక పొలిటికల్ పార్టీ నడుపుతున్న వ్యక్తి ఒక థర్డ్ గ్రేడెడ్ పొలిటీషియన్ లాగా, అంటే ఒక చీప్ పర్సన్ లాగా అతను మాట్లాడుతున్న మాటలు ఈరోజు సభ్య సమాజం అంతా కూడా చాలా సిగ్గుపడే విధంగా అతను మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తన తండ్రి గారితో సమకాలికుడు, అంతేకాదు దేశ రాజకీయాల్లో ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, 4 సార్లు ముఖ్యమంత్రిగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా, మరి తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ బ్రాండు ఏర్పరుస్తున్న చంద్రబాబు నాయుడు గారి గురించి మొన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఆయన ఫ్రస్ట్రేషను ఎంత పీక్లో ఉందో అందరికీ అర్థమవుతుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని
నువ్వేదైనా బావిలో దూకి చావు. అలాగే ఉప ముఖ్యమంత్రిని కూడా, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ సత్యనారాయణ గారిని కూడా. అంటే రాజకీయాల్లో ఏదైనా విమర్శ చేసుకోవడం సహజమే, కానీ ఒక మనిషిని నువ్వు చావు, నువ్వు 3 ఏళ్ళు ఉంటావు 4 ఏళ్ళు ఉంటావో తెలియదు, ఎప్పుడు ఎగిరిపోతావో తెలియదు అనే ఇలాంటి ఒక దిగజారుడు చౌకబారు మాటలు మాట్లాడటం కేవలం ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అది సాధ్యమవుతా ఉంది. మరి ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నానంటే, మరి మన ఎన్నికల్లో ఆయనకి మైండ్ బ్లాక్ అయిపోయింది, దెబ్బ తిరిగిపోయింది ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి. ఎప్పుడైతే వైనాట్ 175 అంటూ ఆయన అట్టహాసంగా ఆర్భాటం చేసి ఎన్నికలకు వెళ్ళాడు, చివరికి వైనాట్ 175 కాస్త 11 సీట్లకి పరిమితం అయ్యి ఒక ప్రతిపక్ష పార్టీ స్టేటస్ కూడా రాని పరిస్థితిలో వైఎస్ఆర్ పార్టీ మిగిలిపోవడంతో ఆయన ఆ ఫ్రస్ట్రేషన్ పీక్లోకి వెళ్ళింది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావట్లా. నిన్నగాక మొన్న కూడా మళ్ళీ అంటా ఉన్నాడు, అసెంబ్లీకి రండి చర్చించుకుందామని చెప్పని మరి లీడర్ ఆఫ్ ద హౌస్ అలాగే స్పీకర్ గారు అందరూ కూడా ఈరోజు చెప్తా ఉంటే నేను వచ్చే ప్రసక్తే లేదు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిపక్ష హోదా అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి. నీకు కానీ మొన్న 18 సీట్లు వచ్చుంటే ఎవరు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, లేకపోతే అడగాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా నువ్వు ప్రతిపక్ష పార్టీ నాయకుడు అయ్యే హోదా వచ్చి ఉండేది. నీకు ప్రజలు ఆ హోదా ఇవ్వలేదు, నీకు కేవలం 11 సీట్లే ఇచ్చారు. 11 సీట్లతోటి నీకు ఒక హోదా రావాలంటే ఎలా రాదో ఎలా వీలు కాదో కూడా నీకు తెలుసు. గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి హౌస్లో చంద్రబాబు నాయుడు వైపు చూపిస్తూ, చూడు చంద్రబాబు నాయుడు, నీ దగ్గరున్న 22 మంది ఎమ్మెల్యేల్లో నేను సైగ చేస్తే ఒక 4-5 నా వైపు వస్తే నీకున్న ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఉండదు. అంటే 18 సీట్లు కానీ తగ్గిందంటే నీకు ప్రతిపక్ష పార్టీ హోదా ఉండదు అని ఒక ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. మరి అటువంటిది ఈరోజు 11 సీట్లు పెట్టుకొని ఆయన తగుదనమ్మా అని చెప్పని ఏ విధంగా మళ్ళీ ప్రతిపక్ష పార్టీ హోదా కావాలని అడుగుతాడో ఆయనకే అర్థం కావాలి. అదే 18 సీట్లు పైన తెచ్చుకొని ఉంటే ఎవరిని అడగలేదు, ఆటోమేటిక్గా అసెంబ్లీ రూల్స్ ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం 10% ఆఫ్ ద టోటల్ సీట్స్ వచ్చింటే ఆటోమేటిక్గా ఆయనకి ఇచ్చిండేవాళ్ళు. ప్రజలు ఆయనకి హోదా ఇవ్వకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద లేకపోతే మిగతా వాళ్ళ మీద పడి ఆ విధంగా మాట్లాడటం అనేది ఆయన యొక్క నైజానికి కూడా సరిపోవట్లేదు. ఇది కరెక్ట్ కాదు. ఒక ప్రతిపక్ష పార్టీ అనేది ప్రజలు ఇవ్వాలి, అది ఇవ్వలేదు. ఆయన ఎలాగని ఉంటే ఇప్పుడున్న ఆ 11 సీట్లు కూడా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఇంకా సింగిల్ డిజిట్ మిగులుతుంది. ఆయన ఒక్కడు గెలిస్తే గెలవచ్చు తప్ప ఎవరు కూడా గెలవని పరిస్థితికి ఆ పార్టీ వెళ్ళిపోతుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల పట్ల కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే మీకు మెడికల్ కాలేజ్ ఇష్యూ ప్రజెంట్ కరెక్ట్ అవుతూ ఉంది, ఆ మెడికల్ కాలేజ్ సంగతి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రభుత్వం వచ్చిన వెంటనే అట్టహాసంగా ఆర్భాటంగా 17 మెడికల్ కాలేజీలు నేను స్టార్ట్ చేస్తున్నా అని చెప్పని చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం 17 కాలేజీలు 17 ప్లేసుల్లో అనౌన్స్ చేశాడు. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం పట్ల, వైద్య విద్య పట్ల ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదు. తన్నెటి కిషోర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ అధికార ప్రతినిధి, ప్రచారం విభాగం. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం పట్ల, వైద్య విద్య పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి బాధ్యత, చిత్తశుద్ధి లేకుండా ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి వైద్య కళాశాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులను ధారదత్వం చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పేద మధ్యతరగతి ప్రజలు ఉపయోగపడే మెడికల్ కాలేజీలను నడపలేము. ఇది ప్రభుత్వానికి గుదుబండలా మారుతుంది అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు మాట్లాడడం తగదని తన్నెటి కిషోర్ అన్నారు. వివరిస్తూ మీతో మాట్లాడడం జరుగుతూ ఉంది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం 17 మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఒప్పించి 17 మెడికల్ కాలేజీలను ఈ రాష్ట్రంలో నూతనంగా నిర్మాణం చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు కరోనా కష్టంలో, మిగిలినటువంటి 3 సంవత్సరాల్లో కూడా
ఈ 17 మెడికల్ కాలేజీలను పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ రోజు లోటు బడ్జెట్ ఉన్న పేద ప్రజల కోసం వైద్య విద్యను అభ్యసించాలని చెప్పేసి ఆకాంక్షిస్తా ఉన్నటువంటి పేద విద్యార్థుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంకల్పంతో 17 కాలేజీలను శంకుస్థాపన చేసి పూర్తి చేసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే ఎంత దురదృష్టం అంటే పేద ప్రజలకి మెరుగైన వైద్యం అందించే విధంగా తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్కి కానీ, అదేవిధంగా పేద ప్రజల విద్యార్థులు మెడికల్ విద్యార్థులుగా ఉన్నతమైనటువంటి డాక్టర్స్గా తీర్చిదిద్దాలని చెప్పేసి వచ్చినటువంటి కాలేజీల విషయం కానీ పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఈరోజు పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. దయచేసి ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం, మీరు చేస్తూ ఉన్నటువంటి అన్యాయం, మీరు చేస్తూ ఉన్నటువంటి దుర్మార్గం ప్రజలంతా కూడా గ్రహిస్తూ ఉన్నారు. ఇది వాస్తవం అనే విషయాన్ని గ్రహించారు. పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి వేల కోట్లతో మెడికల్ కాలేజీలను హాస్పిటల్ను ఏర్పాటు చేస్తే ఈరోజు వాటిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా దానికి కనీసం కొద్దిపాటి నిధులు కేటాయిస్తే పూర్తయ్యే పరిస్థితిలో ఉన్నా కూడా వాటి కోసం ₹1 ఖర్చు పెట్టుతున్నటువంటి పరిస్థితి లేదు. 14 నెలల పరిపాలనలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీల కోసం కనీసం ఒక 500 నుంచి 1000 కోట్లు ఖర్చు పెట్టినా పనులు పూర్తయ్యేవి అనే విషయాన్ని మనం చేస్తున్నాం. కేవలం అప్పు తెచ్చుకోవడం, దాన్ని అమరావతి అని చెప్పేసి ఒక భ్రమరావతి కోసం ఈ డబ్బంతా ఖర్చు చేయడం, దానికి లెక్కపత్రం లేకుండా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేశామని చెప్పేసి చెప్తా ఉన్నారు. రోజులు వెంబడి రోజులు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం 17 కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే వాటి కోసం కూడా ఎక్కడ కూడా ₹1 ఖర్చు చేయకుండా పేద విద్యార్థులకు అన్యాయం చేస్తా ఉన్నటువంటి ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంది. నిన్నటి రోజు కొలుసు పార్థసారథి గారు మంత్రి గారు మాట్లాడుతూ ఈ కళాశాలలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెయింటైన్ చేయటం వల్ల ఆర్థికంగా లోటు పడుతుంది, ఆర్థికంగా ఈ రాష్ట్ర బడ్జెట్ సరిపోదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అయ్యా మంత్రి గారు, మీకు ఒకటే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. మీ వ్యక్తిగత, మీ పార్టీ అభివృద్ధి కోసము, మీ మంత్రుల బాగు కోసము, మీ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల బాగు కోసము మీరు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు పేద ప్రజల కోసం నిర్మాణం అవుతా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు మీ బడ్జెట్లో వాటికి కేటాయించడం ద్వారా నష్టపోతామని చెప్తా ఉంటే ఇది మీకు తగురా అని చెప్పేసి అడుగుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫేక్ పార్టీలు, ఫేక్ మనుషులు చేసే విషయ ప్రచారం నమ్మకండి, మంత్రి కించరపు అచ్చెన్నాయుడు. విశాఖ పిఠాపురం కాలనీలో నిర్మించిన సిపిఎం విశాఖ జిల్లా కార్యాలయంను ప్రారంభించిన ఎంఏ బేబీ. సూపర్ 6 సూపర్ హిట్ సభ విజయవంతమైందని భీమిలి శాసనసభ్యులు గంట శ్రీనివాసరావు చెప్పారు. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి బాధ్యత లేదు, తన్నెటి కిషోర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.